ఉమాదేవి ఛానల్కి అందరికీ స్వాగతం. అడిగాడురా, వాష్రూమ్లో ఉండావని చెప్పానురా, తొందరగా రా, నాన్న నిన్ను రమ్మంటున్నాడు అని చెప్తాడు. అలాగే పద అన్నయ్య అంటూ సంజయ్ అజయ్ వెనకాల వెళ్ళిపోతాడు. సంజయ్ వెళ్తూ చాలా థ్యాంక్స్ అన్నయ్య, మంచి టయానికి వచ్చావు, మంచి టయానికి వచ్చి నిజం చెప్పకుండా ఆపేశావు. ఒకవేళ నిజం తెలుసుంటే ఎప్పటికీ పెళ్ళి జరగదు అని మనసులో అనుకుంటాడు. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య అని పైకి అంటాడు. సంజయ్ అజయ్ ఎందుకురా థ్యాంక్స్, ఏం జరిగింది అని అడుగుతాడు. సంజయ్ తడబడుతూ ఏం చెప్పాలో తెలియక నీళ్ళు నవ్వులుతూ అది అలా మాట్లాడుకుంటే తప్పుగా అనుకుంటారు కదా, ఎవరికి తెలియకుండా నన్ను తీసుకొచ్చేసావు కదా, అందుకే అన్నయ్య అంటాడు. అది తరువాత ఫస్ట్ నువ్వంట నాన్న ఉండే గదికి వెళ్ళు, నాన్నగారు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటాడు. అలాగే అని సంజయ్ అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఉండే సంజయ్ పిలిచి, నాన్న వచ్చి అడిగితే నువ్వు వాష్రూమ్లో ఉన్నావని చెప్పాను, నువ్వు కూడా అదే చెప్పు అని చెప్తాడు. థ్యాంక్స్ అన్నయ్య అని వచ్చి అజయ్ని హగ్ చేసుకొని సంజయ్ వెళ్తాడు. శరత్ దగ్గరకు వచ్చి చెప్పండి నాన్న అంటాడు. సంజయ్ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు.
అప్పుడు వాష్రూమ్లో వెళ్ళాను అంటాడు సంజయ్. శరత్ నమ్మమంటావా అంటాడు. అయ్యో నాన్న అంటాడు. ఏమి తోక పనులు చేయకుండా గమ్మునే వెళ్ళి పడుకో, తెల్లవారుతానే మన ఇంటికి వెళ్ళిపోదాము. నేను నీతో తెల్లారితే మాట్లాడతాను అంటాడు. అలాగే నాన్న అని చెప్పేసి సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంజయ్ రూమ్కి వెళ్ళేలోపు అజయ్ ఏమిరా నాన్న తిట్టాడా అని అడుగుతాడు. అదేం లేదన్నయ్య, మీరు పడుకోండి అనేసి సంజయ్ ఒక పక్క పడుకుంటాడు. అజయ్ మాత్రం తొందరగానే నిద్రపోతాడు. సంజయ్కి మాత్రం అస్సలు నిద్ర పట్టదు. అక్కడ సంజు పరిస్థితి కూడా అదే. అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో, నేను ఎంత ద్వేషిస్తున్నాను, నేను ఎవరికైతే దూరంగా ఉండాలనుకుంటున్నాను వాడినే జీవితాంతం చూడాల్సి వస్తుంది. అది కూడా నా జీవిత భాగస్వామిగా చేసుకోవాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు అంటూ సంజు మనసులోనే బాధపడుతూ మెట్లు దిగి కిందకి వస్తుంది. తన గదికి వెళ్తూ ఒకసారి రాజేంద్రతో మాట్లాడాలని రాజేంద్ర గదికి వెళుతుంది. గది తలుపు కొట్టక ముందే రాజేంద్ర శరత్ మాట్లాడుకుంటూ ఉంటారు. రాజేంద్ర అంటాడు, బావగారు మా సంజుకి ఏమీ తెలియదు, ఉత్త అల్లరి పిల్ల, చాలా మంచి మనసు కల అమ్మాయి, ఎవరి కంట్లో నీళ్లు చూసినా తన మనసు విలవిలలాడిపోతుంది. మా నాన్న చనిపోయిన తరువాత పుట్టింది కాబట్టి మా నాన్న పేరు పెట్టుకున్నాను. నా దగ్గర చాలా గారాబంగా ఉంటుంది. వాళ్ళ నానమ్మ, అమ్మ, అక్కలతో బాగా అల్లరి చేస్తుంది. సంజుకి చదువు అంటే ప్రాణం. అందుకే పెళ్ళి తరువాత కూడా చదువుకుంటాను అంటుంది. రాజేంద్ర మాటలు వినేసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది సంజు. అక్కడ అంజు నిద్రపోతూ ఉంటుంది. అది గమనించిన సంజు నోటికి 2 చేతులు అడ్డు పెట్టుకొని శబ్దం రాకుండా ఏడుస్తూ అలాగే బెడ్ పైన పడుకుంటుంది.
అలాగే ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. ఉదయం అవుతుంది. అందరూ లేచి తయారవుతారు. అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. అప్పుడు సంజుని చూస్తాడు రాజేంద్ర. సంజు అక్కడ కనపడదు. అంజు నాన్న ఎక్కడ అని అడుగుతాడు. అంజు వనజ గారి ముఖం చూసి నాన్న సంజు ఇంకా అని నసుగుతూ ఉంటుంది. అది గమనించిన వనజ, ఏంటి అంజు చెప్పు, సంజు ఇంకా నిద్రపోతుందా అని అడుగుతుంది. రా మనం పోయి చూద్దాము ఏమో అంటుంది. ఇద్దరు సంజు దగ్గరికి వెళ్తారు. వనజ సంజు దగ్గరికి వెళ్తానే సంజు సంజు అంటూ సంజు భుజం మీద తడుతుంది. అంతే, సంజుకి ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. అంతే వనజ, అయ్యో అంజు, సంజుకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది, సంజయ్ని పిలువు, నేను పిలుస్తున్నాను అని చెప్పు అనేసి అంజుని పంపిస్తుంది. అంజు అక్కడికి వచ్చి సంజయ్ ఆంటీ పిలుస్తుంది అని చెబుతుంది. రాజేంద్ర ఏమ్మా ఏం జరిగింది అని అడుగుతాడు. అంజు నాన్న సంజుకి ఫీవర్గా ఉంది, చాలా ఎక్కువగా ఉంది అని చెబుతుంది. అలా చెప్పగానే రాజేంద్ర గబగబా సంజు బెడ్రూమ్ కాడికి వెళ్ళిపోతాడు. సంజుకి ఫీవర్ వల్ల కళ్ళు కూడా తెరవదు. అంతే, సంజయ్ వచ్చి సంజుని చూసి డాక్టర్కి కాల్ చేస్తాడు. అవతల నుంచి డాక్టర్ ఫోన్ ఎత్తి చెప్పు సంజయ్ అంటుంది. అంకుల్, నేను చెప్పిన అడ్రస్కి రండి. అడ్రస్సు చెప్తాడు. ఒక 20 నిమిషాలకి డాక్టర్ వచ్చి సంజుని చెక్ చేసి, ఈమె బాగా స్ట్రెస్ తీసుకుంది, అందుకే జ్వరం, ఏం పర్లేదు, ఇంజెక్షన్ వేసేసాను, ఇదిగోండి టాబ్లెట్లు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టి వేడి పాలతో టాబ్లెట్లు ఇవ్వండి, మధ్యాహ్నానికంతా ఫీవర్ తగ్గిపోయి ఫ్రీ అవుతుంది. తర్వాత ఏం పర్లేదని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోతాడు. అంతే, రాజేంద్ర, సీత, నువ్వు అందరినీ తీసుకొని పోయి బ్రేక్ఫాస్ట్ పెట్టు, నేను సంజు దగ్గర ఉంటాను
సంజుని చూసుకుంటాను అంటాడు. ఆ మాటకి సంజయ్, అంకుల్ మీరు వెళ్ళండి, మీరందరూ తినేసి రండి, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను, తర్వాత మీరు ఉంటూరు అంటాడు సంజయ్. కాదని చెప్పలేకుండా రాజేంద్ర సరే అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సంజయ్ సంజు పక్కన కూర్చొని, ఎందుకే ఇంత శ్రమ తీసుకుంటున్నావు? నేను నిన్ను ఏం చేశాను? కనీసానికి బలవంతంగా నీ చెయ్యి అయినా ముట్టుకున్నానా? ఎందుకు ఇంత శ్రమ తీసుకుంటున్నావు అని బాధపడతాడు. సంజు నిద్రలో కలవరిస్తూ, నాన్న నాకు ఈ పెళ్ళి వద్దు, నాకు ఇష్టం లేదు, హంతకుడిని నేను పెళ్ళి చేసుకోలేను, ఈ బలవంతపు బంధంలో నేను ఉండలేను, నాకు ఈ పెళ్ళి అస్సలు వద్దు, ప్లీజ్ నాన్న నా కోసం మీరైనా సంజయ్తో మాట్లాడండి, అంజు నువ్వైనా చెప్పవే, సీత నేను అంటే నీకు ఇష్టం కదా, నా కోసం ఈ సహాయం చెయ్యరా, నాకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు, కానీ అని కలవరిస్తూ ఉంటుంది. ఇదంతా విన్న సంజయ్ మనసు అల్లకల్లోలంగా మారుతుంది. సంజయ్కి కూడా అర్థం కావడం లేదు, ఇప్పుడు ఎలా సంజుని బలవంతంగా పెళ్లి చేసుకోలేను, అలాగని పెళ్ళి ఆపడానికి లేదు, ఒకవేళ సంజుకి నిజం తెలిస్తే ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకోదు, నా నుంచి ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సంజుని పెళ్ళికి ఎలా ఒప్పించాలి? పాపం రాత్రంతా ఎంత ఏడ్చిందో ఏమో, ముఖం పైన ఏడుపు చారలు కనిపిస్తున్నాయి, ముఖమంతా ఎర్రగా అయిపోయింది. నేను ఏం చెయ్యాలి? నాకు కూడా అర్థం కావడం లేదు. అందరినీ చంపేస్తానని భయపెట్టినా కూడా ఇంత ఏడ్చిందా? అయినా నేనంటే అంత అసూయ, అంత అసహించుకోవడానికి నేనేమి అంత పెద్ద తప్పు చేశాను? సంజుకి ఎలా నచ్చ చెప్పాలి? ఇప్పుడు నేను వదిలేసి
వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలిసిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. మిత్రమా, కథ నచ్చితే ఒక చిన్న లైక్, ఒక కామెంటు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివలన మీకు ఏమి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా. మీతో పాటు నా ప్రయాణం కొనసాగుతుంది. ధన్యవాదాలు.